సాయి లీలల్లో బాబా ఒక లీలల కోసం మనం చెప్పుకుంటూ వస్తున్నాం. హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ప్రభ అన్నటువంటి ఆమె బాబా తనకి ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదని వేదనతో మనకి వివరంగా చెప్పడం జరిగింది. ఆమె భక్తి శ్రద్ధలతో బాబాని నమ్ముతూ తనకున్నటువంటి సమస్య ఏదైతే ఉన్నదో ఎడినోమయోసిస్ బల్జీ ఉట్రస్ అన్నటువంటి గైనిక్ సమస్యతో బాధపడుతున్నటువంటి ఆమె బాబా మీద సంపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసంతో ఉండి మందులను వాడుతూ ఏదో ఒకరోజు బాబా తనకి ఖచ్చితంగా కరుణిస్తాడని నమ్మకంతో జీవనం గడిపింది. ఈ విధంగా దాదాపు 8 ఏళ్ళు ఈ విధంగా గడిపినటువంటి ఆమెకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు. రోజు రోజుకి బాధ ఎక్కువ అవుతుందే తప్ప ఏమాత్రము కూడా తగ్గడం లేదు. ఒకరోజు హఠాత్తుగా ఆమెకి కూర్చున్న చోటే విపరీతమైనటువంటి కడుపు నొప్పితో ఎంతో ఎక్కువగా బ్లీడింగ్ అయిపోవడం వల్ల ఇక ఆమె తట్టుకోలేకపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రతి నెలలో ఈ విధంగా ఇబ్బంది పడుతున్నా రక్తానికి మందులు వేసుకుంటూ రక్తాన్ని ఎక్కించుకుంటూ రకరకాల బాధలు పడుతూ బాబా మీద నమ్మి ఈ జీవనం గడిపినటువంటి ఆమెకు ఇక ఏ దారి కనిపించలేదు. చిట్ట చివరికి ఎలా అయినా సరే ఆపరేషన్ చేసుకోవాల్సిందే అని నిర్ణయించుకున్నది. కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెకు తిట్టారు. ఈ విధంగా పిచ్చిగా చదువుకోపిన వాళ్ళగా ప్రవర్తించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అని అందరూ తిట్టగా ఆమె ఇంకా బాబాని 2 చేతులు జోడించి నమస్కరించి, బాబా, ఇన్నేళ్లుగా నిన్ను భక్తి శ్రద్ధలతో ఆరాధించినందుకు నువ్వు నాకు చూపించినటువంటి దారి ఇదేనా అని చెప్పి ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు తొందరగా ఏదైతే అది చెయ్యండి, ఆపరేషన్కి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని విషయాన్ని వెల్లడించింది. ఎందుకంటే ఎన్ని మందులు వేసినా తగ్గలేదు, ఎన్ని ఇంజెక్షన్లు ఇచ్చినా కంట్రోల్ కాలేదా మీకు. చివరికి డాక్టర్ గారు స్కాన్ చేసి చూడగా ఒక 1/2 కిలో ఫైబ్రాయిడ్ గర్భసంచి లోపల ఉన్నదని డాక్టర్ గారు చెప్పి వెంటనే దీన్ని ఆపరేషన్ చేయకపోతే ఇబ్బంది ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పగా ఆమె ఇంకా వేరేది ఏది ఆలోచించకుండా ఇన్నాళ్ళు బాబాని నమ్మినందుకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చాడనేటువంటి కోపంతో క్షణము కూడా ఆలస్యం చేయకుండా నాకు తక్షణమే ఆపరేషన్ చేయమని తెలియజేసింది. కానీ ఆమెకు రక్తం తక్కువ ఉండడం వల్ల వెంటనే ఆపరేషన్ కుదరలేదు. మళ్ళీ మరనాడు తనకి రక్తాన్ని ఎక్కించి శస్త్రచికిత్స చేయాలని అనుకున్నారు. ఈ విధంగా ఆమె భక్తితో నమ్మినటువంటి బాబా ఎందుకు ఈ విధంగా చేశాడో అది ఎవరికీ తెలియదు. రాబోతున్నటువంటి సాయి లీలల్లో ఇంకేం జరిగిందో ఆ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం. సాయిరామ్.